So hi ladies and gentlemen, I am Adavi. So welcome back to my channel. సో ఏంటంటే నా వరల్డ్కి నా పాత వరల్డ్కి మొత్తం ఫైల్స్ కరప్ట్ అయిపోయాయి. ఆ ప్లేయర్ వల్లే అనుకుంటా, తెలీదు. సో నేను ఆ గేమ్ని డిలీట్ చేసి నేను మళ్ళీ చేసా. సో నేను స్టార్టర్ మ్యాప్ అవన్నీ పెట్టుకున్నా. ఆ ప్లేయర్ మళ్ళీ కనపడకూడదు అనుకుంటున్నా. దానివల్ల ఆ ప్లేయర్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయి గైస్. మళ్ళీ కనబడకూడదు అనుకుంటున్నా. కనబడకపోవడమే మంచిది. ఇప్పుడు మనం మైనింగ్ చేద్దాం. సో ఈ సిరీస్ని లోకే క్రాఫ్ట్ రీబూట్ అని పిలుద్దాం. ఎందుకంటే పాత సిరీస్ 2 ఎపిసోడ్స్లో అయిపోయాయి. వియర్డ్ ఎవరో వల్ల, ఆ వియర్డ్ ప్లేయర్ వల్ల. మనకి ఇది కావాలి. సో ఇది యాక్చువల్లీ వేరే గేమ్, లోకే క్రాఫ్ట్ కానీ. అదే ఇక్కడ చూసా నేను అలా మిస్ అయ్యా. దీంతో మైండ్ చేయలేము. వుడ్ పికెట్స్తో ఇది ఉంచుతాం. ఇదే నా స్కిన్. నా పాత స్కిన్ని క్రియేట్ చేయలేకపోయినా. ఈ హీరో ఎప్పుడైంది బెస్ట్ అని. అవును, ఈ గేమ్లో అంతా 90 అయిపోతుంది. నాకు తెలియదు ఏం చేయాలి. డ్రోన్స్ మనం స్పీడ్ పడగలం. అక్కడ ఇల్లు కనబడింది. వీడియో స్టార్ట్ చేసింది. అక్కడికి వెళ్తాం అనుకున్నా. ఈ గేమ్లో నార్మల్ ఇలా ఇలాంటి స్టార్ట్ చేస్తాం. పేద ఇల్లు ఓ మంచిగా.
పైకి వెళ్దామా? మనం క్రాఫ్ట్ టేబుల్ ఎక్కేద్దాం. ఒకసారి ఎక్కడ పెడదాం? ఒక సెకండ్, ఈ వుడ్ మీద కొడదాం. ఎక్స్ట్రా స్పీడ్ పోతుంది కదా. ఈ సీట్స్ నా దగ్గర ఎప్పుడు వచ్చాయి? ఐ థింక్ ఇప్పుడు యాడ్స్ వస్తాయి గైస్ అలా, అందుకే నెట్ ఆఫ్ చేసి. సో లెట్స్ స్టార్ట్. మళ్ళీ గేమ్ లోడింగ్. వాట్? వాట్? గేమ్లో గ్లిచ్ ఏంటంటే అలా వచ్చిందా? ఏమలేండి. ఈ ఏరియాని కొంచెం పెద్ద చేద్దాం, ప్లేస్ ఉండాలి కదా. ఈ క్రాఫ్టింగ్ టేబుల్లోకి వెళ్ళి ఇవన్నీ ఇచ్చేద్దాం. పికెట్స్ ఒకటి, అన్నీ క్రాఫ్ట్ అయిపోయాయి. మనం ఏం చేద్దాం తెలుసా, ఈ ఏరియాని కొంచెం చిన్నగా ఎక్స్పెండ్ చేద్దాం. అవును అవును అవును, రెండు పైకి వెళ్ళట్లా. ఇదంతా ఫుల్ పెంచుదాం, పెద్ద క్యాసల్ అగలేద్దాం. బట్ గ్లిచ్లు ఎందుకు అవుతున్నాయి ఈ గేమ్లో? ఇది యాక్చువల్లీ లోకి క్రాఫ్ట్ అయిన గ్లిచ్. ఎనీవే, వాట్? హే వాట్? అయిపోయా, పర్వాలేదు, మనం ఏం కట్టినాం. మన దగ్గర స్టోరేజ్ బాగుంది, ఇక్కడ అవసరం లేని పెడతాం. ఫుడ్ కూడా ఉంది, ఫుడ్ స్టోర్ చేసుకుందాం. ఈ వుడ్ కూడా పెట్టేద్దాం అవసరం.
అసలు ఇప్పుడు పొద్దున్న అవుతాయండి. అసలు ఈ వరల్డ్ మాత్రం ఈసారి అవుతాను. లాస్ట్ టైం మంచి వరల్డ్ని వదిలేసాడు. ఈసారి అవుతాను. కొంచెం స్పెండ్ చేస్తాం ప్లాట్ఫామ్. ఈ డెడ్ బ్లాక్స్ ఉంచుతాం. ఫామ్ పైన కట్టచ్చలే. అమ్మా నేను మళ్ళీ పడిపోతాను అనుకోండి. ఇంకొంచెం పెంచుతాం. మళ్ళీ పడిపోయాను గైస్. ఒక పని చేద్దాం. ఈ ఎంట్రన్స్ని మూసేద్దాం. ఓనో గైస్, నా కష్టం అంతా పోద్ది. ఓనో నా కష్టం అంతా పోద్ది గైస్. నో ఎక్కడ ఉన్నాను నేను? ఈ సైడేనా వెళ్ళా? ఈ సైడ్ వెళ్ళా. ప్లీజ్ ఈ గేమ్లో వేరేగా ఉంది. మన ఐటమ్స్ స్పాన్ అవుతాయి కదా మనతోనే, కానీ ఈ గేమ్లో అలా లేదు, వేరేగా ఉంది. కనబడుతుందా? పొద్దున్న అయిపోతే బాగుంటుంది గైస్. స్పీడ్ ఇల్లు టీస్పాన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, ఎందుకంటే మన తంత స్పాన్ అవుతుంది. సో నాది ఎలా తీసుకుంటుంది? ఎలా తీసుకుంటా బ్రో? నాది మీరేమంటారు గైస్? నా స్కిన్ను మార్చాలా వద్దా? స్పీడ్ వెళ్దాం ఉన్నట్టుంది. ఏం పర్వాలేదు, మ్యాక్సిమం అన్నీ రికవర్ చేసుకున్నాం. ఇంకేమైనా ఏరియాలు ఉన్నాయి ఈ చుట్టుపక్కల? ఇప్పుడు మనం చెట్టుల్ని నరికి రీసోర్సెస్ని కలెక్ట్ చేద్దాం. మంచి లేక్ కూడా ఉంది ఇక్కడ. ఎలివేటర్ లాగా ఉంది, బాగుందా? ఒక్క డౌట్ ఒకే ఒక ఫ్లోర్ అంతే. డోర్స్ని కూడా క్రాఫ్ట్ చేద్దాం మనం. చెట్లని చంపుతాం. ఇది కూడా ఈ వరల్డ్కి కూడా నేను అదే పేరు పెట్టాను, మేసెస్ చంపాను. ఎస్, దీంట్లో కూడా మల్టీప్లేయర్ ఉన్నారు, కానీ ఎలా సెట్టింగ్ పెట్టానంటే నేను పర్మిషన్ వస్తేనే అలా వచ్చేలాగా పెట్టాను. అక్కడ అందట్లే. చెస్లు కూడా క్రాఫ్ట్ చేయొచ్చు. కాకుండా మంచిగా ల్యాపిస్ లజూలి ఎంచాంట్మెంట్కి యూజ్ అవుతుంది. ల్యాపిస్ లజూలి ఇక్కడ చిన్న డాక్ లెవెల్ క్రియేట్ చేసి ఈ లేక్ ద్వారా మనం వెళ్ళొచ్చు. ఈ గేమ్లో రియల్ లైఫ్ యానిమల్స్ ఉన్నాయో లేవో తెలియదు, కానీ ఉన్నాయేమో. మళ్ళీ మనం 0కి వచ్చేసాం గైస్.
ఆ ఫైల్స్ పోవడం వల్ల నా హార్సీ కూడా పోయింది. ఈ సైడ్లో ఇరగొట్టేద్దాం. టెరెన్ కూడా ఫిక్స్ చేద్దాం, పెద్ద క్యాసిల్ లెక్కల పైన కడదాం, మంచి మంచి ఫ్లోర్లు కడదాం. అలా ప్రోగ్రెస్ అవుతాం గైస్ మంచిగా. బెడ్ వాష్ వీడియోలు కూడా వస్తాయి, ముందే చెప్తున్నా, ఎందుకంటే బెడ్ వాష్ ఫ్యాన్స్ ఉంటారు. ఈ ఛానలే బెడ్ వాష్ వల్ల స్టార్ట్ అయింది. యూనిక్ డిజైన్ వేస్తుంది కదా గైస్, ఏమి ఇవ్వట్లేదులేండి, జస్ట్ పెడుతున్నాను. ఏదో ఒక దానికి యూజ్ అవుతుంది కదా. ఇక్కడ ఈ డెక్టన్ మాత్రం ఉంచుదాం, ఫామ్ లెక్కలు తయారు చేయొచ్చు. మన దగ్గర కలెక్ట్ చేసాం కదా వుడ్, ఇప్పుడు మనం దాన్ని నార్మల్ వుడ్కి మార్చుతాం. మనకు 64 వచ్చేస్తాయి, కన్ఫామ్ వచ్చేస్తాయి. 64 దాటేస్తున్నాయి గైస్. వావ్, 2-3 చెట్లతో అంత వచ్చిందా. ఇప్పుడు మనం డోర్స్ని కడదాం. డోర్స్ ఇప్పుడు డోర్స్ పెడదాం. అవును, ఇంకొక డోర్ కావాలి. అవును, ఈ డోర్స్ని ఉంచుదాం, మనకి యూజ్ అవుతుంది. మనకి చెస్ట్ ఇచ్చేయాలి, చెస్ట్ డబుల్ చెస్ట్ చేద్దాం. అప్పుడు ఇవి ఉంచుదాం. ఇవన్నీ ఈ ఫుడ్ కూడా లోపల పెట్టేద్దాం. ఇప్పుడు మనం బాబ్ ద బిల్డర్ అవుదాం. బాబ్ ద బిల్డర్. సో మనం బిల్డ్ చేద్దాం. బాబ్ ద బిల్డర్. అవును, బాబ్ ద బిల్డర్. బాబ్ ద బిల్డర్. అవును, పడిపోయినా. అదే ఎక్కడికి వెళ్ళాలి వచ్చింది. సో ఈ వీడియోకి ఇంత గైస్, ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. సో మీరు
చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే వీడియో కి మంచి మంచి గేమ్స్ మంచి మంచి గేమ్స్ ఆడడానికి సపోర్ట్ కూడా వస్తుంది. మళ్ళీ మీరు సబ్స్క్రైబ్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది అండ్ నా వీడియోలో పోస్ట్ చేయగానే మీకు చూడడానికి వద్ది. సో బాయ్ గైస్.